ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి న్యూస్ లోకల్ కు స్వాగతం. తెలియజేసి అవన్నీ కూడా శాసనసభ్యులు గారు ముఖ్యమంత్రి గారిని తీసుకుని ఈరోజు ఈ సీఎంఆర్ చెక్కులను శాంక్షన్ చేసి మిమ్మల్ని అందరినీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమం లక్కు సిద్ధారెడ్డి గారు, కంచాని చంద్రశేఖర్ రెడ్డి, తండ్రి రమణారెడ్డి, కృష్ణయ్య, దాసరి కృష్ణయ్య, దాసరి పోలయ్య, చెన్నూరు, సుమారు 3 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి స్థానాన్ని తీసుకొచ్చి ఎవరైతే అనుకున్నారో అందరూ జరుగుతుంది. గత ప్రభుత్వాలలో కేవలం 30 రూపాయలు కూడా ఏ ఒక వడ్డీదారు చేయాలని ఒకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి మంచి చేసే ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజలు అందరూ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి ఆర్థిక సహాయం అందించడం ఎంతో మేలు. మనకు అనేకమైన ఇన్సూరెన్స్లు ఉన్నప్పటికీ, ఆరోగ్యశ్రీలు ఉన్నప్పటికీ కొన్ని దగ్గర కొన్ని పనిచేయవు. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అది ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా లేదంటే ఇంకొక ఇన్సూరెన్స్ పనిచేస్తుందా ఇవన్నీ ఆలోచించే పరిస్థితి సామాన్యుడికి ఉండదు. వాళ్ళు ఎమర్జెన్సీగా తీసే ఉపయోగం ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ముందు తన కుటుంబ సభ్యులను బతికించుకున్న దానికోసంగా ఆస్తులను కుదవపెట్టైనా ఉన్న పుస్తులను కుదవపెట్టైనా వాళ్ళు బతికించే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో వాళ్ళు హాస్పిటల్కి ఈరోజు మనందరూ తెలుసు హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని ఎంతో కొంత వెసులుబాటుగానే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా వారికి సీఎంఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు 50% అమౌంట్ని వెనక్కిచ్చే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో దాదాపు 55 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 36 లక్షలు అంటే 35,97,800 రూపాయలు దాదాపు 36 లక్షల రూపాయల చెక్కులు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీకు అనారోగ్య కారణంగా మీరు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే దాన్ని మీరు మా నాయకుల ద్వారా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెచ్చిస్తే ఇక్కడ నుంచి మేము అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సీఎం గారితో మాట్లాడి మీ అందరూ కూడా ఇప్పుడు చెక్కులు ఇస్తున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి యొక్క మంచి మనసు అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు ఈ యొక్క 15-16 నెలల్లో మనం 2,70,93,200 రూపాయలు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు అందరూ కూడా చెల్లించామని చెప్పి చెప్పేందుకు నాకు నిజంగా సంతోషం ఉంది, గర్వం ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, పేద నియోజకవర్గం. ఈ పేద నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉండేటువంటి కార్యక్రమం. ఈరోజు పేదవాళ్ళకి అనారోగ్యంగా ఉన్నటువంటి పేదవాళ్ళకి బాసటగా తోడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా.